మనందరం కూడా పుష్ప రూల్ అదే పుష్ప 2 గురించి చాలా ఎక్సైట్ అయ్యాం, చాలా క్యూరియస్ గా వెయిట్ చేసాం. ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగుంది. క్యారెక్టర్స్ కి ఆ స్టోరీ పరంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. ఎందుకు డిసప్పాయింట్ అయ్యి? ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో చూసాం కదా, శ్రీవల్లి చనిపోతుంది సినిమాలో చేశారు కదా. పెట్టేవాడు సుకుమార్ కాదు కదరా. సుకుమార్ కాదు కానీ లీక్స్ జరిగినాయి కదా. 100 లీక్స్ చదువుతాయి, అన్ని నిజాలు అవుతాయండి. ఎవరికైతే ఎడిటర్స్ ఉన్నారు, ఎడిటర్ లీక్ చేశాడు. నువ్వు ఈ సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటావు. ఆ నోట్ పట్టుకుని చూసి సీన్ చాలా బాగుంటది అనుకున్నాము. లేదు కదా, ఆఖరికి వాళ్ళ అంగర్ నుంచి ఎలా పట్టుకుని పైకి వచ్చేసి ఆ సీన్ లేదు, అది ఎక్కడ ఉంటుందో తెలీదు. ఆ సీన్ కి ట్రైలర్ లో చాలా ఇప్పుడు ఉంటుంది. అది పార్ట్ 3 లో ఎంట్రీ మనది. నీటిలో పడిపోయాడు కదా, పడిపోయింది. మనకి పడిపోగానే ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది అన్న చూపించారు. 100 మంది యానిమల్ 300 మంది హీరో కొట్టినాడు అడగలేదు. అంతే మరి మగధీర సినిమాలో 100 మందిని నరికేసి ఫైట్ ఉంటుంది. మరి దాన్ని ఎవరు అంటే యోధులు కదా వాళ్ళు, వేరే యోధులు. ఇందులో కామన్ హీరో. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఏం జరుగుతుంది? పుష్ప ఇప్పుడు నీటిలో వచ్చి లంగరేజ్ పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత వాళ్ళు అందరూ వెళ్ళి కొట్టాడు, కొట్టాడు డబ్బులు పట్టి వెళ్ళిపోతాడు. కామన్ మ్యాన్ నీకు వాళ్ళకి కాదు, సినిమా వాళ్ళకి కాదు. అందులోకి ఇన్వాల్వ్ అవుదాం అని కొంతమంది యాక్టర్లే చేస్తారు. అందులోని మనం మెయిన్ గా మాట్లాడుకోవాలి అల్లు అర్జున్, దాని తర్వాత మన రామ్ చరణ్. ఎందుకంటే రామ్ చరణ్ చెవిటోడి కింద గెటప్ చేసినప్పుడు అది బాగా డిగ్రేడ్ క్యారెక్టర్. మాస్ బెస్ట్ వర్క్ అంటే మాత్రం రంగస్థలమే. ఏమనుకున్నా నాకు అనవసరం. కానీ ఈ ఒక్క సీన్ డౌట్ వచ్చింది చెప్పు. ఆ రప్ప రప్ప అన్న డైలాగ్ ఎక్కడ చెప్పాడు? జాతరలోనే నా డైలాగ్ ఇది. సినిమా చూడలేదు నువ్వు? పైరసీ చూసాడు మా వాడు, బొక్కలు వేసండి అర్జెంట్గా తీసుకెళ్ళి. రేపు ఎప్పుడో రండి పోలీస్ స్టేషన్ లో ఎక్కడ దగ్గరలో ఉంటున్నా. అది కాదు.